హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేజే కిచెన్. ఇవాళ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా సాల్ట్, పసుపు, అలాగే కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కోడిగుడ్లను తీసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కొద్దిగా కార్న్ పౌడర్ని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. అలాగే చికెన్ కబాబ్ పౌడర్, అలాగే చిల్లీ చికెన్ 65 మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ పీసులను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్, క్యాప్సికమ్ను వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం పేస్టు, అలాగే చిల్లీ సాసు, క్యాట్చప్పు, సోయా సాసు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వైట్ పెప్పర్ అండి, వైట్ పెప్పర్ వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని అందులోనే 2 కోడిగుడ్లను వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుందాం. అంతేనండి, చాలా టేస్ట్గా, ఈజీగా, చాలా